హలో అండి. పర్లకిమిడి అయితే వెళ్తున్నాను విశాల్ మార్ట్‌కి చిన్న చిన్న ఐటెమ్స్ అయితే తీసుకోవడానికి. ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను లాస్ట్‌లో. ఇవేనండి నేను తీసుకున్నవి. నేను అస్సలు అనుకోలేదు ఇన్ని ఐటెమ్స్ అయితే తీసుకుంటానని. కానీ ఆడవాళ్ళకి సహజం. అక్కడికి వెళ్ళిన తర్వాత లేనివి పోనివి అన్నీ వేసేస్తారు. చూసారు కదా, ఇది మా బాబు షార్ట్ అనమాట తీసుకున్నాను. తర్వాత ఇది ఒక సింపుల్గా ఒక డ్రెస్ అయితే తీసుకున్నాను డైలీ యూస్కని. ఇంకో డ్రెస్ కూడా చూపిస్తాను చూడండి. అది కూడా నాకు ఇంటికి వచ్చిన తర్వాతే తెలిసింది 2 బ్లూ కలర్లోనే తీసుకున్నానని. నాకు అస్సలు ఐడియా లేదు. వెంటనే షాప్ చేసి అందులో వేసేసాను. ఫస్ట్ డ్రెస్ 199 రూపీస్ అయ్యింది. ఇది 149 రూపీస్ అయితే అయ్యిందండి. మా పాపకైతే తీసుకున్నానండి. దగ్గర ఒక 5 డ్రెస్సులు అయితే తీసుకున్నాను. తనకి ఉన్నాయి కానీ చిన్నవి అయిపోయాయి అనమాట. సమ్మర్ వస్తుంది, కాటన్ డ్రెస్సులు ఉంటే బాగుంటాయి కదని తీసుకున్నాను. నాకైతే 159 రూపీస్ అయ్యిందండి. తర్వాత ఈ బేబీ పింక్ అయితే నాకు బాగా నచ్చిందండి. ఇది నార్మల్గా కాకుండా చిన్న మిడ్డీలా వచ్చిందనమాట. బుట్ట హ్యాండ్స్ వచ్చాయి. ఇది నాకు 129 రూపీస్ అయితే అయ్యింది. చూడడానికి చాలా బాగుంది. చూడగానే బాస్కెట్లో వేసేసాను. తర్వాత అయితే ఇంకో కలర్ది అయితే తీసుకున్నానండి. ఇది కూడా బాగుంది, నాకు నచ్చింది. చూడగానే బాస్కెట్లో వేసేసాను. ఇదైతే నాకు 199 రూపీస్ అయితే అయ్యిందండి. తర్వాత ఇంకో డ్రెస్ కూడా ఉంది, మీకు తర్వాత చూపిస్తాను. ఈ డ్రెస్సులన్నీ మా పాప కోసం అండి. ఇంకో డ్రెస్ అయితే ఒక గౌన్ లాంటిది తీసుకున్నాను. అది నాకు 99 రూపీస్ అయితే అయ్యింది. అది మా పాప చూడగానే వేసేమందని వేసేసానమాట. తర్వాత ఇది నా కోసం లెగ్గిన్ అయితే తీసుకున్నానండి. ఇది నాకు 199 రూపీస్ అయ్యింది, యాంకిల్ లెంత్. తర్వాత చాపింగ్ బోర్డ్ అయితే తీసుకున్నానండి. ఇది బాంబూ చాపింగ్ బోర్డ్ అంట. బాగుంది, నాకైతే బాగా నచ్చింది. నా ప్రీవియస్ వీడియోస్ చూసినట్లయితే నేను ప్లాస్టిక్ది అయితే యూస్ చేస్తున్నానండి. అది కూరగాయలు కట్ చేసేటప్పుడు చిన్న ప్లాస్టిక్ అయితే వచ్చి కూరలో పడడం అట్లా జరుగుతుంది కదా, మనకు కంటికి కనిపించినవి. అవి తింటే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అవుతాయని ఇదైతే చూడగానే వేసేసాను అనమాట. ఎందుకు రిస్క్ తీసుకోవడం అని. మీషోలో అయితే చూశానండి, అందులో బాగున్నాయి కానీ మళ్ళీ క్వాలిటీ ఎలా ఉంటుందో తెలియదని మళ్ళీ ఇందులోనైతే తీసుకున్నాను. నాకైతే ఇది 168 రూపీస్ అయితే పడింది. తర్వాత ఈ జాలీ జల్లెడ తీసుకున్నానండి. ఇది ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను కానీ ఇక్కడైతే తీసుకున్నాను. ఇది నాకు 93 రూపీస్ అయితే అయ్యింది. తర్వాత 99 రూపీస్ ఉంది కానీ 93 రూపీస్ అయితే వేశారు. తర్వాత ఏం తీసుకున్నానంటే, ముందు చెప్పాను కదా ఇంకో డ్రెస్ ఉందని, అది ఇదేనండి మా పాపకి. ఇది నాకు 99 రూపీస్ అయితే అయ్యింది. అదేంటో తెలియట్లేదు, నా చెయ్యి అయితే బ్లూ కలర్ మీదకే వెళ్తుంది. ఇది 99 రూపీస్ అయితే అయ్యింది. అన్నయ్యకి చెల్లికి మ్యాచింగ్ అవుతుందని తీసుకున్నాను. మా బుడ్డిదానికి టోటల్గా 5 డ్రెస్సెస్ అయిపోయాయండి సమ్మర్ వేరు. ఇంకా చాలు, వేసుకొని తిరుగుతుంది. తర్వాత నా కోసం ఒక చున్నీ అయితే తీసుకున్నానండి, మెరూన్ కలర్.